కలిసి నివసిస్తున్నారు. ఓ మై గాడ్. మన వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ డెవిల్ అంటే. దేవుడు ఒక చెడ్డ కళ చూపించాడు అనుకుందాం, పోన్లే పాపం బిడ్డ ఉంటాడు, 4 రోజులు ఉండిపోతాడు. అవునా? నీ బిడ్డలోకి కూడా వస్తాడు. తెలుసా మీకు వారసత్వము డీమన్ అంటే? పిచ్చివాడా, నువ్వు ఎక్కించుకున్నావు అంటే నీ కిందోడు ఇక్కడ వెళ్ళిద్ది. అమ్మో నా ఇల్లు ఎట్లా పోయిద్దని ఒప్పుకుంటాడా? ఒక్కసారి ఒకళ్ళలోకి వచ్చాడంటే గెలిచే తరం వచ్చేంత వరకు వాడి నివాసం అది. అర్థమవుతుందా? ఎంత ప్రెషియస్, ఎంత అమూల్యమైన ప్లేస్లో మీరున్నారో తెలుసా? యేసు ప్రభువు మిమ్మల్ని డెలివర్ చేయటం చూసారా? పరలోకమే నిన్ను తాకింది. యూ డోంట్ నో. అంటే ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు? టెర్రిఫైయింగ్ థింగ్. పాతాళంలో లేకపోతే పైన ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రార్థనకి వెళ్ళటం పెద్ద అడవిని తగలబెట్టినట్టు ఉంటుంది. మీకు తెలియటం లేదు మీ పవర్ ఏంటో. అందుకని మిమ్మల్ని రహస్యంగా ఉంచుతాడనమాట. అంటే మీకు రహస్యాలు చేరనివ్వడు అసలు. మీకు బైబిల్ ఎందుకు చదవబుద్ధి కాదంటే, చదివితే ఈ మాటలు ఆయన నిన్ను చూపిస్తాడు, వాడిని ఎత్తి చూపిస్తాడు. కాబట్టి కుదరదు. ప్రార్థన చేసావు అనుకుందాం, నీ స్పిరిట్ ప్రైమ్ చేయబడి ఉంది కదా, ఫుల్ సీజన్ అయి ఉంది కదా, ఆయన మాట్లాడతాడు. కాబట్టి నువ్వు ప్రార్థనకి వెళ్ళకూడదు. వెళ్ళావంటే నీకు కనిపిస్తుంది వాడు ఎక్కడున్నాడో, నీ జీవితంలో చూపిస్తాడు దేవుడు. కాబట్టి ఈ రెండింటిని విపరీతంగా బ్లాక్ చేస్తాడు. ఓకే, ఒక్కసారి మీరు అసలు మీరు ఒకసారి మీ లైఫ్ని స్కాన్ చేసుకోండి. ఎటు నుంచి వస్తున్నాడు? కొంతమంది కోపంలోంచి వస్తాడు, కొంతమందికి వ్యసనాల్లో నుంచి వస్తాడు. మీరు వ్యసనం అనుకుంటున్నారా? లేదు, వ్యసన ఆత్మతోటి ఇన్హాబిటేషన్. ఓకే, కోహాబిటేషన్. వాడితో ఉన్నారు కానీ నాలో లేడు కదా అనుకుంటున్నావు. యూఆర్ అబ్సెస్డ్ బట్ నాట్ పొసెస్డ్. వాడిని నీలోకి రాలేదు కానీ నీకు ఆ ఇష్టాలు అయితే ఉన్నాయి. హలో, ఉన్నారు కదా. సో